అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? మిమ్మల్ని పోలీసులు కూడా బయటకు రానిది అట్లా? అవును, అసలు రాని ఇప్పుడే గేట్ గడేసేసారు. ఈవెన్ ఎంత ఎమర్జెన్సీ ఉన్నా బయటకు పోనీయట్లేదండి. గత మీకు తెలిసిందే విషయం అనుకుంటున్నాను నేను. గత 20 రోజుల నుంచి ఏముంది, పిల్లలతో సాహసం చేయడం అంటే ఇక్కడ పోలీసులతో సాహసం చేస్తున్నాం ఇక్కడ. అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆ 400 ఎకరాలు ఈస్ట్ క్యాంపస్ ఉన్నటువంటి 400 ఎకరాల కోసం వాళ్ళు చాలా దారుణాన్ని కొడుకొడుతున్నారు. మీకు నేను జడ్జిమెంట్ వచ్చింది కదండి, స్టే ఆర్డర్ వచ్చింది కదా. స్టే ఆర్డర్ నామకే వస్తే అది నైట్ అంతా వర్క్ అయింది. నైట్ అంతా నిన్న స్టే ఇచ్చినా సరే నైట్ అంతా వర్క్ అయింది. బిగినింగ్ ఎట్లుండే జేసీబీలు అన్ని ఒక పార్కింగ్ లో ఉండే కదా, లేదు నైట్ అంతా వర్క్ చేసుకుని ఎక్కడ సైట్ లో అక్కడే ఉన్నాయి. మేము 5 మెంబర్స్ ఫ్రెండ్స్ తో కలిసి మార్నింగ్ రన్నింగ్ వెళ్ళామండి. ఇక్కడ నుంచి వెళ్ళాము, మీరు సీసీ కెమెరా కూడా చూడొచ్చు. గచ్చిబౌలి స్టేడియం వరకు వెళ్ళాము, బాగానే ఉంది. అక్కడ చిన్న గేట్ నుంచి ఎంటర్ అయ్యి అక్కడ ఈస్ట్ క్యాంపస్ కి వెళ్తాము. రన్నింగ్ కే డైలీ యాక్టివిటీ, అది మా డైలీ యాక్టివిటీ పార్ట్ కాదా? ఒకేసారి 5 స్టూడెంట్స్, కేవలం 5 స్టూడెంట్స్, మీరు ఫోటోస్ కూడా చూడొచ్చు. 5 స్టూడెంట్స్ మీద దగ్గర 50 నుంచి 100 మంది ఒకేసారి విచ్చుకుపడ్డారు. అసలు మేము వచ్చింది మీతో ఫైట్ చేయడానికి కాదు, ప్రొటెస్ట్ కాదు, మమ్మల్ని వాలంటరీగా వెళ్ళనివ్వండి. అంటే ఇప్పుడు ఒక మంత్రి కూడా అంటున్నాడు, ఒక 20 ఏళ్ళు ఖాళీ ఉన్న భూమి అయిపోతుందా అంటున్నాడు. మంత్రిని ముందొచ్చి మాట్లాడాయి, మమ్మల్ని మాకు చెప్తాను కదా, క్లారిటీ లేదు. మాకు ముందొచ్చి చెప్తేనే తెలిసేది. ఈవెన్ మన కొండ సురేఖ సినిమా హీరోల గురించి మాట్లాడమని చెప్పండి, మాట్లాడుతుంది. ఎందరి గురించి సంబంధం, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడింది. అలాంటిది యూనివర్సిటీ ఇంత అవుతుంది. సరే జంతువులు లేవు. ఒక్కసారి మిమ్మల్ని ఎందుకు పంపించలేదు మీడియాని? ఎక్కడైతే నరుకుతున్నారో అక్కడ మిమ్మల్ని ఎందుకు పంపించలేదు? రీజన్ ఏంటంటే ఎక్కడ నిజం బయటపడుతుందో. ఎన్నో జింకలు ఉన్నాయి, ఒకటి కాదు, 2 కాదు. అండ్ ఈవెన్ ఇప్పుడు అవి కుక్కలతో బలవాల్సి వస్తుంది. వాటి ఆవాసం లేదు, స్ట్రీట్ డాగ్స్ తోటి బలవాల్సి వస్తుంది. అదొకటి అండి. మన స్టేట్ అనిమల్ అండి, అది ఎంత పేరుకి పెట్టుకోవడం కాదు. అనిమల్ అందులో ఎనిమల్స్ లేవు, ఉన్నాయి. గుంటనెక్కలు, ఆయనే పెద్ద గుంటనెక్క కదా, అందుకని గుంటనెక్కలు గుర్తుకొస్తుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మాది నల్గొండ జిల్లా దేవరకొండ. ఈవెన్ మీ కాంగ్రెస్ లోనే గెలిపిస్తుంది కదా, ఆయన ఉపయోగం లేకుండా పాయే. ఆయన ఏమంటారు, ఆయన కాంగ్రెస్ కి తెలంగాణలో సమాధి ఖాయం. ఇలాంటివి ఆయన పదే రిపీట్ చేస్తున్నాడు. ఎంతవరకు చేస్తున్నాడు? ఇవన్నీ చేస్తున్నా కూడా సెంట్రల్ యూనివర్సిటీకి ఆ రోజు ఓట్ల కోసం రాహుల్ గాంధీ వచ్చిండు, ఈ రోజు కనీసం మాట్లాడలేదు. మనకు క్లారిటీ ఇలాంటివి చూడొచ్చండి, క్లియర్ గా తెలిసిపోతుంది వీళ్ళ విద్యా వ్యవస్థపై ఎంత మొండితనం చూపిస్తున్నాం. మొండి చెయ్యి. ఈవెన్ 2300 ఎకర్స్ ఎప్పుడైతే బిగినింగ్ ఇచ్చారో, ఒకవేళ వాటిని తీసుకుంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ తీసుకుంటాము అనేసి చెప్పారు. ఆ విధంగా చేశారు. 888కి ఇచ్చారు, ఐడిబి మనం ఇక్కడ చూసినా ఉన్న బ్యాంకింగ్ సంబంధించి అక్కడ ఉంది. సరే ఆర్టీసీకి ఇచ్చారు. ఈవెన్ అన్ని జరుగుతున్నప్పుడు కూడా మళ్ళీ 400 ఎకర్ మంది కనబడే వాళ్ళకి వాళ్ళ స్వలాభం అనేది చాలా అతి. అభివృద్ధి అంట, మీరు అది అభివృద్ధి